నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. మన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు ఇంత ఘనంగా చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సార్ గురించి మీ మాటల్లో సార్. కందుల నారెడ్డి గారు ఎమ్మెల్యే కావడము మన మార్కాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న భాగ్యం. ఎందుకంటే ఇటువంటి నాయకుడిని ఇంతవరకు నా ఇన్ని 63 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి నాయకుడిని నేను చూడలేదు. ఎందుకంటే ఏదైనా పట్టుదల గల మనిషి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజా శ్రేయస్సు కోసం పోరాడే వ్యక్తి, ఏదైనా ధైర్యంగా ముందుకు పోయి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నియోజకవర్గం నాది, ఏదైనా నా జీవితంలో నేనంటూ నా మార్క్ ఎందుకు చూపించాలా అని వెలుగొండ ప్రాజెక్టు కోసం కానీ మార్కాపురం జిల్లా కోసం కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఎంత అవహేళన గేలు చేసినా కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆమరణ నిరాధక చేసి ఎంతోమంది కార్యకర్తలను తోడు చేసుకొని ఆ రోజుల్లో ఒక ఉప్పెన మాదిరిగా జిల్లా కోసం పోరాడిన వ్యక్తి, వెలుగొండ కోసం పోరాడిన వ్యక్తి, ఏకైక నాయకుడు మన కందుల నారెడ్డి గారు ఒక్కళ్ళే. మన కందుల నారాయణ రెడ్డి గారికి మీకు అనుబంధం ఎలా ఉంటుంది? కందుల నారాయణ రెడ్డి గారికి మాకు 2 తరాల స్నేహితము, 2 తరాల అనుబంధము. వాళ్ళ మంచితనంతో మేము, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా బ్రదర్స్ కానీ మేమంతా కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళతోనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళంతా నీతి నిజాయితీ గల మనుషులు, స్నేహితం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు ముఖ్యంగా. ఎందుకంటే అదే వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇంటికి ఆకలి కొన్న వాళ్ళ ముఖం చూడరు. ఎవరైనా వాళ్ళ ఇంటికి పోతే కనీసం టీ కాఫీ తాగండి భోంచేయండి మాత్రం బయటికి పంపించేటోళ్ళు కాదు. అదేవిధంగా ఏంటంటే ఏదున్నా మంచితనం అనేది బై బర్త్ నుంచి ఉండాలి. అది వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసుకున్న పుణ్యము. ఈరోజు మన నారాయణ రెడ్డి గారు ఎదగడం, ఆయనకి ఏంటంటే కార్యకర్తలే ప్రాణం, ప్రజలే ఊపిరి. ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆయన కోరిక. వాస్తవంగా ఆయన పెద్ద పారిశ్రామికవేత్త. అదే పారిశ్రామికవేత్త కింద ఆయన కొనసాగించుంటే ఈరోజు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యేటాడు. ఆయన ప్రజాసేవలో దిగిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు ఆయన అనుభవించాడు పాపం. మేము కూడా ఏంటంటే నారాయణ రెడ్డి గారిని ఈసారి గెలిపియాలా అనే పట్టుదలతోటి అందరం కూడా స్నేహితులము, కార్యకర్తలము అందరూ కూడా చాలా పట్టుదలగా చేశాడు. మెయిన్గా ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు జిల్లా